హలో గైస్, ఈరోజు మనం ఇలాంటి పజిల్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి మీ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వీడియో యాడ్ చేసుకున్న తర్వాత మీ మెయిన్ వీడియోలో ఉన్న ఆడియోని మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకున్న తర్వాత మీ ఆడియోని యాడ్ చేసుకోండి. మీ ఆడియోకి బీట్ యాడ్ చేయండి. సింపుల్గా నేను ఎలా చేస్తున్నానో చూసి యాడ్ చేసేయండి. ఇలా సింపుల్గా ఆడియోకి బీట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేసి వీడియో క్లిప్స్ని బీట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేయండి. నేను ఫస్ట్ క్లిప్ని ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. ముందుగా ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ వీడియోని స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ స్లో మోషన్లోకి వెళ్ళి నార్మల్లోకి వెళ్ళి మీ బీట్కి తగ్గట్టు మీ వీడియోని అడ్జస్ట్ చేయండి. ఇక్కడ స్లో మోషన్ మీద ట్యాప్ చేసి రైట్ చేసేయండి. ఫస్ట్ క్లిప్ని ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. సింపుల్గా మిగతా అన్ని క్లిప్లు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చేసి వీడియోని స్ప్లిట్ చేసి సింపుల్గా స్లో మోషన్లోకి వెళ్ళి ఇందాక స్లో మోషన్ చేసినట్టే మీ బీట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి స్లో మోషన్ చేసేయండి. ఇక్కడ బీట్ నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళిపోయింది. ఇక్కడ కరెక్ట్ బీట్ దగ్గరకు వచ్చేసి మీ వీడియోని బీట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేస్తే సింపుల్గా అయిపోతుంది. ఇలాగే అన్ని క్లిప్స్ కూడా యాడ్ చేసుకోండి. నేను స్పీడ్గా చేసుకుంటున్నాను. ఒకసారి నేను బీట్కి తగ్గట్టు ఎలా వీడియో యాడ్ చేసుకున్నానో చూడండి. ఇలా బీట్కి తగ్గట్టు మీ క్లిప్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పజిల్ ట్రాన్సాక్షన్ని యాడ్ చేద్దాం. సింపుల్గా ఫస్ట్ క్లిప్లోకి వచ్చేసి ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసేయండి. ఫ్రీజ్ చేసుకున్న పార్ట్ని ఓవర్లే మీద ట్యాప్ చేసి ఓవర్లే చేసుకున్న పార్ట్ని 0.7 సెకండ్స్ లెంత్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని రిమూవ్ బీజ్లోకి వెళ్ళి ఆటో రిమూవల్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లోకి వచ్చేసి ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్లోకి వచ్చేసి మీ క్యారెక్టర్ని మీన్కి డ్రాగ్ చేయండి. ఇక్కడ గ్రాఫ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి లైనర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ బీట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా సింపుల్గా ఇలా డ్రా చేసి రైట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడడానికి మనకి ఇలా అనిపిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దీని లెంత్ ఫస్ట్ క్లిప్ వరకు యాడ్ చేయండి. దీని అడ్జస్ట్లోకి వెళ్ళి స్పీడ్ 10 అండ్ ఇంటెన్సిటీని 13 వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళి black+2ని యాడ్ చేసుకోండి. దీని లెంత్ మీని షేక్ ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు యాడ్ చేసి దీని అడ్జస్ట్లోకి వెళ్ళి స్పీడ్ 10 అండ్ ఇంటెన్సిటీని 15 వరకు అడ్జస్ట్ చేసి సైజ్ అండ్ ఇప్పుడు మనకు చూడడానికి ఇలా అనిపిస్తుంది. సింపుల్గా మీకు మళ్ళీ ఇంకో క్లిప్లో యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్లో మీ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీ ఫ్రీజ్ చేసుకున్న పార్ట్ని ఓవర్లే చేయండి. దీని సెకండ్స్ లెంత్ 0.5 సెకండ్స్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని సింపుల్గా ఇక్కడ రిమూవ్ బీజ్లోకి వెళ్ళి ఆటో రిమూవల్ సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్లోకి వచ్చేసి మీ పిఎన్జిని ఇలా సైడ్కి డ్రాగ్ చేయండి. సింపుల్గా మళ్ళీ గ్రాఫ్లోకి వచ్చేసి ఇక్కడ గ్రాఫ్ మీద ట్యాప్ చేసి లైనర్ మీద ట్యాప్ చేసి 1 బీట్ ఇలా సేమ్ ఇలాగే యాడ్ చేయండి. సింపుల్గా నేను ఎలా అయితే 2 క్లిప్స్లో యాడ్ చేసి చూపించానో మీరు కూడా సింపుల్గా ఇలాగే చేసుకోండి. నేను స్పీడ్గా చేసుకుంటాను.
ఇలా మీ క్లిప్స్ అన్ని ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. దీని లెంత్ చిన్నగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని అడ్జస్ట్లోకి వెళ్ళి స్పీడ్ 13 అండ్ ఇంటెన్సిటీ 18 వరకు సెలెక్ట్ చేసి సింపుల్గా దీన్ని ఇక్కడ డూప్లికేట్ చేసుకొని నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా సింపుల్గా అలాగే అడ్జస్ట్ చేసేయండి. ఇక్కడ అడ్జస్ట్ మీద ట్యాప్ చేసి సాచురేషన్ని కొద్దిగా ప్లస్ చేసేయండి. షార్పిన్ని కూడా మీ వీడియోకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి ఫ్రేమ్ రేట్ని హై, కోడ్ రేట్ని హై చేసి 1080pలో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి.